పనిని ఏ విధంగా మేము ముందు కొనసాగించాలో అనే సత్యాన్ని మేము తెలుసుకొని మా బ్రతుకు దినములన్నింటిలో కూడా వాటిని కొనసాగించే వారుగా ఉండటానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క ఆరాధనకు చేరొచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం ఆలోచన చేద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావటానికి గల కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మహానుభావుడు, ఒక సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఒక ఉన్నతమైనటువంటి లోకంలో ఉంటున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ లోకంలో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు లేనటువంటి లోకంలో, అలాంటి లోకంలో సర్వ సుఖాలు లేక అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఆ లోకంలో ఉంటున్నటువంటి ఆయన మరి ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటో మనం మొదటగా తెలుసుకోవాలి. అది మనకు తెలియకపోతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన రావడానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటో అనే సంగతి మనకు తెలియకపోతే మన విశ్వాసం అనేది సరైనటువంటి రీతిలో ఉండదు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఒక కారణాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ కారణం ఏంటని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన సువార్తల్లో మాట్లాడుతూ ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి మరి 30వ ఏట బాప్తిసం తీసుకొని ఆ 30వ ఏట నుండి సమాజంలోనికి వెళ్ళి అనేక మందిని అనేక విషయాలు తెలియజేస్తున్నటువంటి క్రమం. ఆ తెలియజేస్తున్నటువంటి క్రమంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే సువార్త. ఈ యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో సువార్త అనగానే ఏంటో మనకు తెలియాలి. సువార్త ఎందుకు ఆయన ప్రకటించారు అనే విషయాలు కూడా మనకి తెలియాలి. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక సమాచారాన్ని ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవాలి. అంతే కదండి. మన భారతదేశంలో చూడగలిగినట్లయితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనందరికీ తెలుసు. అంబేద్కర్ గారు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఆ రాజ్యాంగము భారతదేశంలోనే కాదు కానీ ప్రపంచ దేశాలకు కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కువగా ఇష్టపడినటువంటి రాజ్యాంగం, ఆయనకి నచ్చింది ఏది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మొట్టమొదటిగా అమెరికాలో ఉంటున్నటువంటి రాజ్యాంగం గురించి ఆయన ఎక్కువగా ఆకర్షితులయ్యి అంటే ఈ అమెరికాలో ఉంటున్నటువంటి రాజ్యాంగం వారికి ఎక్కడి నుండి వచ్చింది అంటే బైబిల్ నుండి వచ్చింది. వారు అంటే ప్రపంచ దేశాల్లో ఉంటున్నటువంటి వారందరూ కూడా వారి దేశాలలో ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి, వారి యొక్క ప్రజల క్షేమం కొరకు అది ఉపయోగంగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ ఒక్క దేశాల్లో ఉంటున్నటువంటి నాయకులు లేక దేశాల్లో ఉంటున్నటువంటి గొప్ప గొప్ప వారందరూ కూడా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి వారికి మూలమైనది ఏదైనా ఉంది అంటే అది బైబిల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. చూసారండి, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి 613 ఆజ్ఞలు ఉన్నాయి. మొత్తం ఈ 613 ఆజ్ఞలు వారి యొక్క బ్రతుకు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకకూడదు, మనకు ఉన్నటువంటి హక్కులేంటి, మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించినటువంటి వాటిలో ఏది చేస్తే తప్పు అనే విషయాల గురించి అనేక
మరి ఆ ఒక నిర్గమకాండము మొదలుకొని ఆ తర్వాత ద్వితోపదేశ కాండము, సంఖ్యాకాండము, ఏమండి ఈ కాండాలన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు అందులో అనేక విషయాలు రాయబడి ఉంటాయి. అంటే ఇది చేస్తే తప్పు అనేది ఏంటంటే అది ఆజ్ఞగా బైబిల్లో చెప్పబడింది. అదే మన వరకు వచ్చినప్పుడు దాన్ని ఏంటంటే ఒక చట్టంగా దాన్ని మనం చేసుకున్నాం. ఏమంటే ఒక చట్టంగా చేసుకున్నాం, దానికి కొన్ని సెక్షన్స్ని ఏర్పాటు చేసుకున్నాం అనమాట. అంటే ఒక వ్యక్తి పట్ల మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని తెలియజేయాలి అంటే ఇదిగో ఈ యొక్క సెక్షన్ ప్రకారంగా నువ్వు చేస్తుంది తప్పు అని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం కదండి. దానికి ఒక నంబర్ని ఏడ్ చేసుకున్నాం, దాన్ని ఒక పినల్ కోడ్గా మనం మరి దాన్ని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇలాగా ప్రతి దేశంలో కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది. వారి యొక్క రాజ్యాంగంలో ఇదిగోండి దొంగతనం చేస్తే ఈ యొక్క సెక్షన్ ప్రకారంగా ఈ యొక్క నేరం ఆయన మీద ఆరోపించబడుతుంది, ఈ యొక్క శిక్ష ఆయనకి పడుతుంది అనేది ఆ యొక్క చట్టాల్లో చెబుతున్నటువంటి మాటలు. అవే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమండి క్రీస్తు పూర్వమే ఇవ్వడం జరిగింది. క్రీస్తు పూర్వమే ఇచ్చారనమాట. అంటే ఒక ఎద్దును దొంగలించినప్పుడు, లేక ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు, లేక ఒక వ్యక్తిలో ఉంటున్నటువంటి సంపదను దోచుకున్నప్పుడు ఇలాంటి అనేకమైనటువంటి ఆంక్షలు అనేవి కూడా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి వారికి ఆ ఒక చట్టం అనేది దేవుడు ఇవ్వటం అనేది జరిగింది. ఆ చట్టం ఇచ్చిన తర్వాత ఆ చట్టానికి లోబడి వారు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే మన భారతదేశంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఇందులో కులమని కానీ, మతం అని కానీ, ప్రాంతం అని కానీ, బీద అని కానీ, ధనికుడు అని కానీ తేడా ఏమీ లేదు. ఈ యొక్క చట్టం అనేది, ఈ యొక్క రాజ్యాంగం అనేది అందరికీ ఉపయోగకరమైనటువంటిది. మనం ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామంటే రాజ్యాంగంలో ఆర్టికల్లో మనకు ఉన్నటువంటి ఒక సెక్షన్ కదండి. దాన్ని బట్టి మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం, స్వేచ్ఛగా ఏదైనా చేయగలుగుతున్నాము. అంటే ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాన్ని బట్టే మనం అందరం కూడా క్షేమకరంగా ఉంటున్నాం. మరి ఇలాంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో ఈరోజు అందరూ కూడా తెలుసుకుంటున్నాం కదండి మనం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు అందరికంటే ఎక్కువ డిగ్రీలు పొందినటువంటి వ్యక్తి ఆయనే. ఎందుకు అంత కష్టపడ్డారు, ఎందుకు అంత శ్రమ తీసుకున్నారు, ఎందుకు అన్ని డిగ్రీలు తీసుకున్నారు, ఎందుకు అంతగా ఆయన చదువుకున్నారు అంటే ప్రజల క్షేమం కొరకు. ఏమంటే ప్రజలకు ఒక మంచి మార్గంలో నడిపించడానికి, ప్రజల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని రావటానికి ఆయన మరి అంతగా చదువుకోవలసినటువంటి అవసరత ఏర్పడింది. అంత చదువుకున్నారు కాబట్టి రాజ్యాంగం రాసే బాధ్యత ఆయనకి అప్పగించారండి. ఏమంటే ఇంచుమించు ఒక 10-11 మందిని ఏర్పాటు చేసినప్పుడు కూడా వారు ఒక్కొక్కరు పరిస్థితులను బట్టి ఈయనకి సహకరించలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా ఉండి ఈయన రాజ్యాంగం రాయగలిగారు. అంటే ఆ చదువు ఉంది కాబట్టి దాన్ని రాయగలిగారు. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక విషయం తెలియజేశారు అంటే, లేక ఆ విషయం సమాజంలోనికి పంపించారు అంటే అది ప్రజల క్షేమం కొరకే అని మనకి అర్థమవుతుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం చక్కగా గౌరవిస్తాము. ఆయన రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి బ్రతుకుతాం. ఆ రాజ్యాంగం ప్రకారంగానే ఈరోజు చట్టసభల్లో చట్టాలు చేయటం కానివ్వండి, లేకపోతే కోర్టుల్లో తీర్పులు ఇవ్వడానికి కానివ్వండి, ప్రధాన న్యాయమూర్తులు కూడా దేన్ని బట్టి తీర్పులు ఇస్తున్నారంటే ఈ రాజ్యాంగాన్ని బట్టి తీర్పులు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇలాంటి గొప్ప సమాచారం అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారైతే ఆయన సమాచారాన్ని వింటున్నటువంటి మనము ఆయన గురించి ఎంత గొప్పగా మనం ఆలోచన చేస్తాం కదండి, ఎంత గొప్పగా ఆలోచన చేస్తాం. ఇది మనం మనసులో పెట్టుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి మీదకు ఆయన వచ్చారు అంటే, వచ్చి కొంత సమాచారాన్ని ఇచ్చారు అంటే ఆ సమాచారం ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంటే అదే సువార్త. దాన్ని ఏమంటామంటే సువార్త.
అంటే ఆ సువార్తను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తారండి బైబిల్ గ్రంథంలో. అసలు నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చానంటే ఇదిగో ఈ పని కొరకే నేను భూమి మీదకి వచ్చాను అంటాడు. అంటే ఏ పని అది? సువార్త ప్రకటించే పని. ఆ సువార్త ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు అండి, ఏదో సువార్త అనగానే రోడ్డు మీదకి వెళ్ళి నిలబడి 2 మాటలు చెప్పేసి వచ్చేసేది కాదు. సువార్త అనగానే ఒక వ్యక్తికి విషయాన్ని తెలియజేయాలి. ఆ విషయం ఏంటి అనేది ఆ వ్యక్తి అర్థం చేసుకునే విధంగా మనం ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఎందుకు పంపబడ్డారో ఒక విషయం చెప్తున్నారు. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. మొదటిగా మనం ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 15వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు అండి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారటండి? పాపులను రక్షించటానికి. అంటే ఇప్పుడు ఈ మాట మనం చదువుతున్నప్పుడు లేక ఈ మాట మనం వింటున్నప్పుడు అది చాలా చిన్న పదంగా మనకు కనబడవచ్చు. ఏమండి, అది చదవడం పెద్ద కష్టంగా అనిపించకపోవచ్చు, లేక అది చదువుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం మనకు తెలియకపోవచ్చు, దాని ప్రభావం మనకు అర్థం కాకపోవచ్చు. పాపులను, ఇది మనకు కంఠస్థ వాక్యంగా కూడా ఉండొచ్చు, ఉండొచ్చు. ఎందుకంటే ఎవరిని అడిగినా ఈజీగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చారు. ఇది మన కంఠస్థ వాక్యం. ఇది మన చిన్నపిల్లలకు కూడా సండే స్కూల్ నుండి కూడా ఇది నేర్పిస్తున్నటువంటి మాటలే. కానీ పాపము అనే ఒక ఆ పదం మనం వినగానే అది ఎంత ప్రమాదకరమైనదో మనకు అర్థం కావాలి మొదటిగా. అంతే కదండి. ఇందాక సహోదరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నేను పాపిని అని ప్రార్థన చేస్తున్నారు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం అందరము కూడా పాపులమే అనే సంగతి మనకి అర్థమవుతుంది. మరి ఈ యొక్క పాపాన్ని తీసివేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సాధ్యమవుతుందా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇది ఎవరి వల్ల కావటం లేదు. ఒకవేళ సాధ్యమైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరత ఉండేది కాదు. అంతే కదండి. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి మరి శాస్త్రవేత్తలు ఉన్నారు, ప్రపంచ ధనవంతులు ఉన్నారు, ప్రపంచంలో గొప్ప గొప్ప వారు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఏమంటే రాజ్యాధి నేతలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మరి వీరందరి వలన ఇది సాధ్యమవుతుందా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే వీరెవ్వరి వల్ల కూడా ఇది సాధ్యం కాదు. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా ఏమంటే ఎన్నో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నప్పుడు అండి ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందంటే ఏమండి, మరి ఇజ్రాయెల్ దేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి ఎక్కడో వేరే దేశంలో ఉంటున్నటువంటి వ్యక్తికి ఆయన ఇక్కడ ఉండి ఆపరేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చంపగలుగుతున్నారు. ఎంత టెక్నాలజీ అంటారు. అంటే ఒక వ్యక్తిని చంపాలి అంటే మనం ఎదురుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయుధం పట్టుకొని, ఒక గన్ను పట్టుకొని, లేకపోతే ఒక కత్తి పట్టుకొని ఏదో విధంగా చేసి మనం చంపాలి తప్ప ఎక్కడో దూరాన ఉంటున్నటువంటి వ్యక్తి, కొన్ని వేల కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో సెక్యూరిటీ కలిగినటువంటి వ్యక్తిని కూడా ఇక్కడ ఒక దగ్గర కూర్చొని వారు ఆపరేట్ చేసి ఒక వ్యక్తిని చంపగలుగుతున్నారంటే ఎంత టెక్నాలజీలో ఉన్నాం మనం. చూడండి ఎంత టెక్నాలజీ మనం సంపాదించుకున్నాం, ఎంత అభివృద్ధి చెందాం. మరి ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి మనుషులు ఉన్నప్పుడు కూడా, ఎంత టెక్నాలజీ తెలిసినటువంటి మనుషులు ఉన్నప్పుడు కూడా పాపాన్ని తీసివేయగలిగే సామర్థ్యం కానీ టెక్నాలజీ కానీ ఏమైనా ప్రపంచంలో ఉందా అంటే లేదంటే. ఇంకా రాబో దినాల్లో ఏమైనా వస్తుందా అంటే రావడానికి కూడా అవకాశం లేదు. అంటే పాపము ఎంత భయంకరమైనటువంటి సమస్య కాకపోతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరత ఏర్పడిందో మనం అర్థం చేసుకోవాలి. అంతే కదండి. అంత భయంకరమైనది, అంత ప్రమాదకరమైనది పాపము. కాబట్టి ఆయన ఎందుకు వచ్చారని చెప్తున్నానంటే పాపులను రక్షించటానికి లోకమునకు
వచ్చెను. పాపమును రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చెను అని చెబుతూ, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని చెబుతూ, అట్టి వారిలో నేను ప్రధానుడను అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు? ఎట్టి వారిలో ప్రధానుడట? పాపము అంటే ప్రమాదకరమైనటువంటి పాపము చేసే విషయములో, లేకపోతే పాపము అనే దాని విషయములో నేను ప్రధానుడుగా కనబడుతున్నాను పౌలు గారు చెప్పుకుంటున్నారు. అంటే ఏమంటే పౌలు గారు ఎంత గొప్ప వ్యక్తి అండి? పౌలు గారు ఎంత గొప్ప వ్యక్తి! ఏమంటే సుమారు 14 పత్రికలు రాసినటువంటి వ్యక్తి. ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన సువార్తను ప్రకటిస్తూ నిజంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి చదువు కలిగినటువంటి వ్యక్తి, గొప్ప అధికారం కలిగినటువంటి వ్యక్తి, ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏమని చెప్తున్నాడంటే, ఏమంటే ఆ పాపము అనే దాంట్లో, ఆ పాపము చేసినటువంటి దాంట్లో నేను ప్రధానుడుగా కనబడుతున్నాను అంటే తనకు తానుగా వ్యక్తిగతంగా సాక్ష్యం ఇచ్చుకుంటున్నారండి. ఒక వ్యక్తి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే నేను పాపిని అని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి వ్యక్తి ఒక మాట. ఆ మాట ఏంటంటే నేను పాపిని, ఆ పాపములో నేను ప్రధానుడను అని చెప్పి తనకు తాను ఒప్పుకుంటున్నాడంటే, పౌలు గారే ఒప్పుకుంటున్నారంటే మనం ఏమాత్రం అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనలో ఎటువంటి పాపం లేదా? మన చూపుల ద్వారా మనం పాపం చేయలేదా? ఏమంటే మన నోటి ద్వారా మనం పాపం ఏం చేయలేదా? మన క్రియల ద్వారా మనం పాపం ఏం చేయలేదా? ఇలా మనం ఆలోచించుకుంటూ పోతేనండి ప్రతి విషయంలో కూడా మనం పాపులుగానే కనబడుతున్నాం. కనుకనే మనం దేవుని సన్నిధిలో వచ్చి ఏమని ఒప్పుకుంటామంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కరుణించు అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఏమండి ఇంకా ఏమని చెప్తున్నాడు 16వ వచనంలో చూస్తేనండి, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైనటువంటి దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. నిజంగా ఆ ఒప్పుకోలు ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, ఆ ఒప్పుకోలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే నేను కనికరింపబడ్డాను. ఏమంటే నేను కనికరింపబడ్డాను. ఎవరు కనికరించారు అంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు కనికరించాడని. మనమైతే ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని వేలెత్తి చూపించి మరి నువ్వు చేసింది తప్పు అని చెప్పి ఆ వ్యక్తి మీద మనం నేరారోపణ చేస్తాం కదండి, నేరారోపణ చేస్తాం. ఆ నేరారోపణ చేసే మనస్తత్వం కలిగినటువంటి మనం, అలాంటి ప్రజలుగా ఉంటున్నటువంటి మనమందరం ఒకసారి ఆలోచన చేస్తే అలాగని చెప్పి మనం ఏం తప్పు చేయలేదా, మనం ఏం పాపం చేయలేదా అంటే అన్ని విషయాల్లో కూడా మనం ఏదో విషయంలో ఎక్కడో కాడ ఏదో విధంగా ఏదో చిన్న పొరపాటైనా మనం చేస్తుంటాం. చిన్న పొరపాటుని మనం చేస్తుంటాం. అది మాట ద్వారా కానివ్వండి, చూపు ద్వారా కానివ్వండి, క్రియ ద్వారా కానివ్వండి, ఎలాగోలాగా మనం చిన్న పొరపాటైనా చేస్తుంటాం. కానీ ఏ పొరపాటు చేయనటువంటి వ్యక్తి, ఏ పాపం చేయనటువంటి వ్యక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అండి. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా పౌలు గారు ఏమేమో అవుతున్నారటండి, కనికరింపబడుతున్నారట. అంటే ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఎంత గొప్పగా ఉందంటే, నిజంగా యేసుక్రీస్తు వారు నన్ను కనికరించారు. నేను ప్రధాన పాపిని, పాపులందరికంటే ప్రధాన పాపిని నేను. అయినా సరే నేనేమయ్యానటండి, కనికరింపబడ్డాను. అందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారని మనం ఆలోచన చేస్తేనండి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చాను అని చెప్తున్నారు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఇంకేమని చెప్తున్నారంటే, మనకు ఒక బాధ్యతను అప్పగించారండి. ఏమంటే మనం అందరం కూడా కనికరింపబడ్డాం కదా. ఎవరైతే కనికరింపబడ్డారో ఆ కనికరింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన్ని విశ్వసించి, ఆయన మాటలు విని, ఆయన విశ్వసించి, ఆయన నమ్మి బాప్తిసం తీసుకొని రక్షణను పొందుకున్నటువంటి మనందరికీ ఒక బాధ్యతను ఆయన అప్పగించారండి. ఆ బాధ్యత ఏంటని మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్త 15వ అధ్యాయము, 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మరియు మీరు లోకములోనికి సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చారు. వచ్చి ఆయన పాపులను రక్షించే క్రమంలో ప్రజలందరినీ కూడా కనికరించారు. కాబట్టి మనం అందరం కూడా ఏమయ్యామంటే ఆ పాపం నుండి రక్షించబడటానికి ఆయన్ని విశ్వసించాం. అయితే విశ్వసించినటువంటి మనకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నారు. ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నారు. ఏమంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే మీకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించే బాధ్యత అంటున్నారు. ఏమంటే సువార్తను ప్రకటించే బాధ్యత. ఇప్పుడు సువార్తను ఎలా ప్రకటిస్తాం? సువార్తను మనం ఎలా ప్రకటిస్తాం? ఆ బాధ్యతను మనం ఎలా నిర్వర్తిస్తామంటే ఒకనాటి కాలంలో చూస్తున్నప్పుడు సువార్త చేసే పద్ధతి వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి సువార్త చేసే పద్ధతి వేరు. ఇప్పుడు ఒక తెలివిగా మనం సువార్తను ప్రకటించాలి, ఒక జ్ఞానయుక్తంగా మనం సువార్తను ప్రకటించాలి. దాన్ని ఎలా, ఏ విధంగా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు తెలిసినటువంటి వ్యక్తులను, అది మన కుటుంబ సభ్యులు కానివ్వండి, మన కొలీగ్స్ కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, లేకపోతే మన ఇరుగు పొరుగునటువంటి వారు కానివ్వండి, నీతో సత్సంబంధాలు బాగా కలిసి ఉన్నటువంటి వ్యక్తులు, అంటే నీతో చక్కగా మాట్లాడతారు చూడండి, నీతో పలకరిస్తారు కదా, మీరు ఇచ్చిపుచ్చుకునే పరిస్థితుల్లో ఉంటారు కదా, ఇలాంటి వ్యక్తులకి మనం సువార్త ప్రకటించటం ఈజీ, అంతే కదండి. ఆ సువార్త ప్రకటించే క్రమంలో మనం కొన్ని మెలకువలు కూడా నేర్చుకోవాలి. ఏంటా మెలకువలని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు అండి, వారితో మనం మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక విషయము సువార్త ప్రకటించడానికి అవకాశం దొరుకుతుంది, అంతే కదండి. ఏదో ఒక విషయం అవకాశం దొరుకుతుంది. ఎలాంటి విషయం అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఉదాహరణకి అనారోగ్యం కానివ్వండి, లేక వేరే సమస్య కానివ్వండి, లేక ఒక డిప్రెషన్లో ఉంటున్నటువంటి పరిస్థితే కానివ్వండి, ఏదో ఒకటి ఆ సొల్యూషన్ అనేది అక్కడ దొరుకుతుంది మనకు. అది అంటే ఆ సొల్యూషన్ ఇవ్వడానికి, సువార్త ప్రకటించడానికి ఒక అవకాశం మనకు దొరుకుతుంది. ఆ అవకాశం దొరికినప్పుడు మనం ఈజీగా సువార్త చెప్పవచ్చు, చాలా ఈజీగా సువార్త చెప్పవచ్చు. ఎందుకంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అని మొట్టమొదటిగా మనం ప్రారంభించామనుకోండి, ఎవరు కాదని, అంతే కదండి, కాదంటారా? ఒక సమస్యలో ఉన్నటువంటి వ్యక్తి కొరకు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అని చెప్పినప్పుడు సరేనండి అని చెప్తారు. ఇంకా కొద్దిమంది బయట అన్యులుగా ఉంటున్నటువంటి వారు కూడా అంటే వారి పుట్టినరోజులు కానివ్వండి, వారి యొక్క పెళ్లి రోజులు కానివ్వండి, మిగతా ఏదో ఒక కార్యక్రమాలు అవుతున్నప్పుడు వారికి ఒక మంచి ఆలోచన ఏంటంటే ప్రార్థన చేస్తే ఏదో ఫలితం దొరుకుతుంది అని చెప్పి మన దగ్గరికి వచ్చి అడుగుతుంటారు. మా కొరకు వచ్చి ప్రార్థించేయండి, ఈరోజు మా పుట్టినరోజు, లేకపోతే మా పెళ్లి రోజు, లేకపోతే మాకు ఈ సమస్య ఉంది, ఇలా అని వారు ప్రార్థన అవసరాన్ని అడుగుతారు. ఇప్పుడు మనం చక్కగా వారి కొరకు ప్రార్థించేయటం, వారికి కొన్ని మంచి మాటలు చెప్పటం, ఇలా దేవుని గురించి కొన్ని విషయాలు తెలియజేయటం, చాలా సింపుల్గా మనం తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. సువార్త ప్రకటించడానికి ఒక అనువైనటువంటి వాతావరణాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మనం మాట్లాడుతున్నారు కదండి, లోక సంబంధంగా ఉన్నవన్నీ మాట్లాడేస్తుంటాం, కానీ ఇది మన మనసులోనికి రాదు. ఎవరైనా ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలకు జవాబులు ఇవ్వాలి, దానికి సమాధానం మనం చెప్పాలనే ఆలోచనతోనే మనం ఉంటుంటాం. కానీ ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటల్లో సువార్త చెప్పే అవకాశం అనేది ఒకటి వస్తుంటుంది. అప్పుడు మనం దాన్ని చక్కగా వినియోగించుకునే విధంగా ఉండాలి. అలా మనం చేయగలగాలి. చాలా సందర్భాల్లో మన కొలీగ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులు కానివ్వండి, మాట్లాడుతున్నప్పుడు మన మైండ్లో ఏముండాలి? నేను సువార్త ప్రకటించాలి అని మన మైండ్లో ఉందనుకోండి, అవకాశం దొరుకుతుంది. దేవుడు కూడా అవకాశం కల్పిస్తాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు? అవకాశం కల్పిస్తాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక చిన్న పాప కూర్చొని చూశారంటే, ఆ పాప ఒక కుటుంబంలో ఒక పరిస్థితి ఏర్పడింది. అది ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసే అవకాశం వచ్చింది. అంటే మనం డైరెక్ట్గా వెళ్ళలేదు. ఆ కుటుంబం ఒకరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు
వాళ్ళకి సంబంధించినటువంటి వారు ఒక్కొక్కరు మీటింగ్కి వచ్చారు, కూర్చున్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళే వచ్చి అయ్యగారు ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసాం. ఆ తర్వాత మనకి ఇంటికి వెళ్ళే అవకాశం అనేది దొరికింది. ప్రార్థన చేసిన తర్వాత అక్కడికి ప్రార్థన చేయండి. అప్పుడు ఆ ప్రార్థనతోనే మనం విడిచిపెట్టకుండా మన సంఘం ద్వారా కొంత సహాయాన్ని కూడా, అంటే వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏమండి ఈ నా సహోదరునికి నీవు ఏది చేసినా అది నాకు చేసినట్టే అన్నారు. ఒక వ్యక్తిలో ఒక 3 లేమిలు ఉంటాయి, లేకపోతే 3 అవసరాలు ఉంటాయి. ఏంటి? ఒకటి ఆహారలేమి ఉండొచ్చు, రెండవది వస్త్రలేమి ఉండొచ్చు, మూడవది ఆరోగ్యలేమి ఉండొచ్చు. ఈ 3 విషయాలను బట్టి ఆ వ్యక్తికి మనం దగ్గర అవ్వడానికి అవకాశము ఉంటుంది కదండి. ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆహారలేమి కానివ్వండి, వస్త్రలేమి కానివ్వండి, ఆ తర్వాత ఆరోగ్యలేమి కానివ్వండి, ఆ ఒక 3 లేమిల విషయంలో ప్రార్థన చేయమని అడిగేవారు కూడా ఉంటుంటారు కదండి. ఇప్పుడు ఎవరికైనా సరే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తామంటే ఎవరు వద్దని చెప్పారు. వారి కొరకు ప్రార్థన చేసే అవకాశం వచ్చింది. ఈరోజు సండే స్కూల్ పాప ఆదివారం పూట ఇక్కడికి వస్తుంది అంటే దాని వెనకాల ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నాం. ఇప్పుడు సువార్త ప్రకటించే బాధ్యత ఎవరిది అంటే సంఘంలో ఉంటున్నటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించే బాధ్యత. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అన్నారు. సువార్త ప్రకటన అనేది ఏంటో ఒక విషయం మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనం సువార్త అని చెబుతుంటాము, సువార్త ప్రకటించడం చెబుతుంటాము. ఆ సువార్త గూర్చినటువంటి విలువైనటువంటి ఒక మాట ఉంది. ఆ మాట మనకు ఈరోజు మనకు అర్థం కావాలి. సువార్త ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఇక్కడ ఈ విధంగా రాయబడింది. ఒకసారి మనం చదువుతాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, కొత్త నిబంధనలో ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి అని అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. ఏమంటే మొదటి దినము మొదలుకొని ఇది వరకు సువార్త ప్రకటించే విషయంలో, సువార్త చేసే విషయంలో, సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. ఎవరెవరు పాలివారై ఉన్నారు అని మనం ఆలోచన చేస్తేనండి, ఇందులో పరిశుద్ధులు ఉన్నారట, అధ్యక్షులు ఉన్నారట, పరిచారకులు ఉన్నారట, ఆఖరికి తిమోతి గారు కూడా ఉన్నారు. మొదటి వచనంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా అపోస్తలుడు పౌలుతో ఎలా ఉన్నారండి? పాలివారిగా ఉన్నారు. ఏ విషయంలో పాలివారిగా ఉన్నారు? సువార్త ప్రకటించే విషయంలో పాలివారిగా ఉన్నారట. అంటే సువార్త ప్రకటించే ఒక అవకాశం దొరికినప్పుడు మేము కూడా మీతో కూడా వస్తాము, లేకపోతే మేము కూడా వ్యక్తిగతంగా మా ఒక కుటుంబ సభ్యుల్లో కానివ్వండి, మా ఒక స్నేహితుల్లో కానివ్వండి, మా ఫ్రెండ్స్తో కానివ్వండి, మా ఇంటి వారితో కానివ్వండి, సువార్త మేము కూడా చేస్తాము అని చెప్పి కొన్ని మెలకువలు అపోస్తలుడు పౌలు గారి దగ్గర నుండి వారు తీసుకోవటం, ఆయనతో పాలుగా ఉంటూ ఆయన సువార్తలో వెళ్ళటం అనేది కూడా జరుగుతుందట. అందుకని ఏమని చెప్తున్నాడు? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన నాడు. అంటే సువార్త ప్రకటించటం అనేది ఒక సత్క్రియ. అర్థమైందండి? సువార్త ప్రకటించడం ఏంటి? ఒక సత్క్రియ. అది సత్క్రియ. ఏమంటే అది ఒక మంచి క్రియ. కాబట్టి ప్రభు అన్నటువంటి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించిన తర్వాత ఆ ఒక బాధ్యతను మనకు అప్పగించారు. ఆ బాధ్యత ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది సత్క్రియ. మరి ఈ యొక్క సత్క్రియ మనం అందరం కూడా చెయ్యాలా వద్దా? ఆలోచించండి. ఈ యొక్క సత్క్రియ మనం అందరం కూడా చెయ్యాలా వద్దా? దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించాడు, సువార్తను ప్రకటించండి అన్నాడు. ఆ ఒక సువార్త ఏంటి అంటే ఇది ఒక సత్క్రియ. ఏమంటే సత్క్రియ అంటే మనం అనేకమైనటువంటి క్రియలు చేస్తుంటుంటాం. శరీరానికి సంబంధించినటువంటి క్రియలు ఎన్నో చేస్తుంటాం. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడా, ఆయనకు భోజనం పెడతాం.
ఒక వ్యక్తి వస్త్రహీనంతో ఉన్నాడా, ఆ వ్యక్తికి వస్త్రాలను మనం ఇస్తాము. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడా, ఆయన్ని మనం దర్శిస్తాము, లేకపోతే సహాయం చేస్తాము. ఇది శరీరానికి సంబంధించినటువంటి క్రియ. మరి సువార్త ప్రకటించేది ఏంటిది? సత్క్రియ. సువార్త ప్రకటించడం ఏంటండి? సత్క్రియ. అందుకనే సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత నాకు అప్పగింపబడి ఉందని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారు? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన నాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. అంటే ఈ యొక్క సత్క్రియ ఎప్పటి వరకు మనం చేయాలి? ఏమంటే క్రీస్తు దినము వరకు, అంటే ఆయన రెండవ రాకడ వరకు, మనము ఈ లోకం నుండి వెళ్ళిపోయేంత వరకు ఈ యొక్క సత్క్రియ మనం చేయాలని. అర్థమైందంటే ఎప్పటి వరకు చేయాలి? ఏమంటే నేను ఒక రోజు చేశాను చాలు అనుకోవడానికి లేదు, లేకపోతే ఒక వ్యక్తికి నేను చెప్పాను చాలు అనుకోవడానికి లేదు. ఎప్పటి వరకు చెయ్యాలి అంటే మనం లోకం విడిచి వెళ్ళిపోయే వరకు, ప్రభు రెండవ రాకడ వరకు, రెండింటి మధ్య మనం సువార్తను ప్రకటించాలి. సువార్త అనగానే ఇది సత్క్రియ. ఇది ఏమంటే ఈ యొక్క సత్క్రియ, ఈ యొక్క మంచి క్రియ ఏదైనా ఉంది అంటే సువార్త ప్రకటించటమే. అంతకు మించినటువంటి మంచి పని ఇంకేమి ప్రపంచంలో లేదు. ఆ పని దేవుడు మనకు అప్పగించేయడం. అందుకని పౌలు గారు ఇంకేమని మాట్లాడుతున్నారు మనం చూడగలిగితే, కొనసాగించుడని రూఢిగా నమ్ముతున్నాను. అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు మీరు ఈ యొక్క సత్క్రియని చెయ్యాలని చెబుతూ కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఎందుకంటే ఈ యొక్క సత్క్రియ అంత గొప్పది కాబట్టి, ఏమండి మీ అందరి కొరకు నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఏమండి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, మీరు గుర్తు వచ్చినప్పుడల్లా, మీరు చేసిన పనిని బట్టి, మీరు చేసిన సత్క్రియను బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుతున్నాను అంటున్నాడు. ఏమంటే వారేదో ఇచ్చారనో, వారేదో చేశారనో కాదు, వారి సత్క్రియ చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారట అపోస్తలుడైన పౌలు. అంటే ఒక వ్యక్తిని గూర్చి, ఏమంటే ఒక సువార్త ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడు అనేది మనకి ఇక్కడ అర్థమవ్వాలి. అంతే కదండి. ఆయన అంత గొప్ప వ్యక్తి, సత్క్రియ జరిగిస్తున్నారు అంటే గొప్ప వ్యక్తులు కాబట్టి సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అని మనం చెప్పుకోవచ్చు కదండి. అందుకనండి వాళ్ళ పాదాలు సుందరమైనవి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇది సత్క్రియ. సత్క్రియ, ఈ యొక్క సత్క్రియను ప్రతి ఒక్కరూ మనం చేయాలి. అందుకనే మనం ఆలోచించవలసింది ఏంటంటే, మన మైండ్లో ఎవరు మరి కనబడతారు? ఏమంటే మన హృదయంలో ఎవరో ఒకరు మనకు దొరుకుతూ ఉంటుంటారు. మన హృదయంలో ఎవరు కనబడుతుంటారు? కనబడుతున్నటువంటి వారందరికీ కూడా మనం ఏం చేయాలంటే ఈ యొక్క సత్క్రియను ప్రకటిస్తూ ఉండాలి. ఏమంటే ఈ సత్క్రియను మనం ప్రకటిస్తూ ఉండాలి. మన మైండ్ అంతా కూడా ఏముండాలి తెలుసా? మనం పని చేసుకుంటున్నప్పుడైనా, ఉద్యోగం చేస్తున్నప్పుడైనా, బయటికి వెళ్తున్నప్పుడైనా, ఏమంటే సువార్త కొరకు నాకు అవకాశం ఇవ్వుతండి అని ప్రార్థన చేసుకొని బయటికి వెళ్తుండాలి. ఏమంటే ఉదయం లేచిన వెంటనే ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ఈ సత్క్రియ గురించి నువ్వు ఆలోచన కలిగి ఉంటే, ఈ సత్క్రియ నేను చెయ్యాలి అనుకుంటే, ప్రభువా ఈరోజు ఉదయం నాకు ఎవరో ఒక అన్యుల్ని తారసపడేటట్టుగా చెయ్యి, ఆయనకి నేను సువార్త ప్రకటించే విధంగా నన్ను గురికొలుపు, లేకపోతే అవకాశాన్ని దయచేయి తండ్రి అని దేవుని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన విషయంలో దేవుడు మనకు కార్యం చేస్తాడు. ఏదో ఒక అవకాశాన్ని మనకు కలిగిస్తాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. అప్పుడు మనం సత్క్రియ చేసినటువంటి వారిని అనుకుంటాం. ఆ సత్క్రియ చేసినటువంటి వారికి ఆయన ఏమి ఇస్తాడో తెలుసా? పరలోకం అనేది ఇస్తాడు. మన పరలోకం కావాలి అనుకుంటే ఇదిగోనండి ఈ సత్క్రియ మనం చేయాలి. ఈ సత్క్రియ చేయకుండా మనకు పరలోకం అనేది రాదు. ఇది సత్క్రియ కాబట్టే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి పరలోకం విడిచి భూమి మీదకి వచ్చారు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, ఈ సత్క్రియ చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారుకి ఆ ఫిలిప్పీలో ఉంటున్నటువంటి సంఘము ఎంతగా ప్రోత్సహిస్తుందో అనే విషయాలు మనకు అర్థం కావాలి. ఏమంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము, ఏమంటే అపోస్తలుడు పౌలు గారు, ఏమంటే ఇందాక మనం అపోస్తల కార్యంలో మనం చదువుకున్నటువంటి మాటల్ని మనం చూస్తున్నప్పుడు
ప్రత్యుత్తర భాగంలో మనం చదువుకున్నాం కదండి. వారు సువార్త ప్రకటించడానికి ఓడల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ దగ్గర ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యిందో మనం ఆ సందర్భం అంతా కూడా మనం చదువుకున్నాం. 27వ అధ్యాయంలో ప్రత్యుత్తర భాగంలో మనం చదువుకున్నాం కదండి. ఆ ప్రత్యుత్తర భాగంలో చదువుకున్నటువంటి విషయాన్ని చూస్తున్నప్పుడు వారు సువార్త ప్రకటించడానికి దేశం విడిచి మరొక దేశానికి వెళ్తున్నప్పుడు మనలాగా ఇప్పుడు రోడ్డు మార్గాలు కలిగినటువంటి ప్రయాణం అప్పుడు లేదు. మరి అప్పుడు ప్రయాణం ఏంటి? ఓడ ప్రయాణం. ఈ ఓడ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు అనేక మంది వెళ్తుంటారు, అనేక మంది సరుకులు వేస్తుంటారు. ఏమండి, ఆ సరుకులు వేస్తున్నప్పుడు ఆ ఒక సముద్రంలో తుఫానులు రావచ్చు, భయంకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏమండి ఓడ తిరగబడి మధ్యలో రావాల్సినటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన మరి భరించుకుంటూ ఓర్చుకుంటూ ఏమంటే ఓడ ప్రయాణం ద్వారా సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్ళారు. అలా ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఈ ఫిలిప్పీలో ఉంటున్నటువంటి సంఘస్థులు ఉన్నారు చూసారా, ఈ పరిశుద్ధులు ఉన్నారు చూసారా, వీరు అపోస్తలుడు పౌలు గారికి ఎంత సహకారులుగా ఉన్నారు అనే విషయాలు మనకు అర్థం కావాలంటే ఒక వచనాన్ని మనం చదువుదాం. అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 15వ వచనం నుండి మనం చూద్దాము. 4వ అధ్యాయం 15వ వచనం నుండి, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించిన మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. చూసారండి, అంటే ఒక సంఘంలో ఉంటున్నటువంటి వారు మనం గత కాలంలో శ్రీకాళహస్తి నుండి ఒక దైవ సేవకుడు మన సంఘానికి వచ్చి సువార్తను ప్రకటించారు. అంటే దేవుని ఒక వాక్యాన్ని మనకు అందించారు. ఈ అందించే క్రమంలో నుండి శ్రీకాళహస్తి నుండి ఇక్కడికి రావటానికి ఆ సంఘం వారు ఏం చేస్తారో తెలుసా? మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పి సంఘం అంతా కూడా కొంత ధనాన్ని కూర్చి వాళ్ళకి ఇచ్చి ఇక్కడికి పంపిస్తారండి. వాళ్ళ సంఘంలోనే వాళ్ళు సువార్త చెప్పుకోవటం, లేకపోతే ప్రార్థన చేసుకోవటం, అక్కడే ఉండిపోవడం కాదు. ప్రతి ఆదివారం అక్కడ ఆరాధన జరిపిస్తుంటారు. ప్రతి శుక్రవారం బుధవారం కార్యక్రమాలు అన్నీ కూడా జరిగిస్తుంటారు. కానీ నెలకు ఒకసారి సువార్త ప్రకటించడానికి వేరే ప్రాంతాలకు, వేరే జిల్లాలకు మీరు వెళ్ళి ప్రకటించాలి అని సంఘమంతా కూడా వాళ్ళకి కొంత ధనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ధనం ఇచ్చి మీరు వెళ్ళి ప్రకటించండి అని చెప్తున్నారు. నిజంగా వాళ్ళ పరిచర్య ఆ గురుండి వాళ్ళు చెబుతున్నప్పుడు మాకు ఆశ్చర్యం అనిపించింది. మరి ఇలాంటి సంఘాలు కూడా ఉంటాయా అనిపించింది. ఇలాంటి సంఘాలు కూడా ఉంటాయా? ఏమండి, సువార్త ప్రకటించడానికి వెళ్ళటానికి సంఘమంతా కూడా ఒక ఏకతాటిలో, ఏక మనసుతో, మరియు ఏక ప్రేమ కలిగి కొంత ధనాన్ని వాళ్ళందరూ కలెక్ట్ చేసుకొని కొంత డబ్బును వారికి ఇచ్చి మీరు సువార్త కొరకు వెళ్ళండి అని చెప్తున్నప్పుడు వారి ఇక్కడికి వచ్చి అనేక ప్రాంతాలకు వచ్చి ఏమండి అరకు లేకపోతే విశాఖపట్నం కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వారి సువార్త ప్రకటించడానికి కొన్ని సందర్భాలు ఏం చేస్తారో తెలుసా అండి? వాళ్ళకి ఆ ఒక ఎవరైతే దైవ సేవకులు ఆ ఒక మీటింగ్కి వస్తారో, అంటే వాక్యం నేర్పించాలి అనే ఆలోచనతో వాళ్ళు పంపిస్తున్నారో, దైవ సేవకులు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇచ్చి వారి సువార్త ప్రకటిస్తారు. ఎంత భారం కలిగి ఉంటారు అంటే సంఘానికి ఉన్నటువంటి భారం అది. సంఘానికి ఉన్నటువంటి భారం. మీరు వెళ్ళండి, సువార్తను చెప్పండి, కొద్దిమంది బోధకుల్ని మంచి వాక్యంలో వారిని తర్ఫీదు ఇవ్వండి. ఆ తర్ఫీదు ఇవ్వడానికి అవసరమైనటువంటి ధనాన్ని మేము ఇస్తామని చెప్పి సంఘం వారు ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది. ఆ మాట ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం వాళ్ళు తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు విన్నప్పుడు అండి ఈ ఫిలిప్పీ సంఘమే మనకు గుర్తుకొస్తుంది. ఫిలిప్పీ సంఘమే గుర్తుకొస్తుంది. ఏమని చెప్తున్నారంటే, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించిన మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను అని చెప్తూ, ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిస్త్రీ. నేను దెసలోనిలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలకు నేను వెళ్తున్నప్పుడు మాటికి మీరు నాకు సహాయం అందించారు అని చెప్పేసి అంటారు. ఏమండి, ఆయన సహాయం తీసుకోవడం మాత్రమే కాదు, ఆ సహాయం సువార్త పనికి ఉపయోగపడుతుంది అనే విషయాలు ఇక్కడ తెలియజేస్తూ 17వ వచనం నుంచి ఏమంటాడంటే, నేను ఈ ఈవి
ఈవిని అపేక్షించి, అంటే మీరు ఇచ్చినటువంటి ఆ ఒక ధనం, లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఆ ఒక ఏదైతే ఆ సువార్తకు అవసరమైనవి ఏవైతే ఉన్నాయో, అది ఆనాటి కాలంలో ఏమండి వస్త్రూపకంగా కావచ్చు, అంటే ఒక ఆహార పదార్థ రూపకంగా కావచ్చు, డబ్బు రూపకంగా కావచ్చు, మరొక రూపంగా ఏ రూపకంగా ఆయన కావచ్చు, మీరు ఇచ్చినటువంటి ఏలయనగా ఏమని చెప్తున్నాడు చూడండి, నేను ఈ ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుట లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుతున్నాను. అంటే సంఘము అలా చేస్తే వారికి విస్తారమైనటువంటి ఫలం వస్తుందట. సంఘం అలా చేయటం వలన వారు అభివృద్ధి చెందుతారు, వారు ఆశీర్వదింపబడతారు, వారు దీవించబడతారు. అంటే మీరు నాకు ఇవ్వటం వలన నాకు ఈ యొక్క అవసరం తీరుతుందనే ఉద్దేశం కాదు. దీని కొరకు మాత్రమే కాదు, నేను సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా పైన ఉంది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సువార్త ప్రకటిస్తాను. ఏమంటే మీరు సహాయం చేసినా చేయకపోయినా అది నా బాధ్యత. అందుకనే 5 వచనాలకు మంచి మాట చెప్తారండి. 11వ వచనంలో మనం చూడగలిగితే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను అని చెప్తున్నాడు అండి పౌలు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, అంటే మీరు ఇస్తేనే సువార్త చేస్తానని కాదు, మీరు ఇవ్వటం వలన మీరేమవుతున్నారో తెలుసా, ఆశీర్వదింపబడుతున్నారు, మీరు దీవించబడుతున్నారు, మీకు మరి సమృద్ధిగా దేవుడు సహాయం చేస్తాడు. మనకు అర్థం కావాలంటేనండి చిన్న ఒక లాజిక్గా, లేకపోతే మామూలుగా మనం అర్థం చేసుకోవాలి అంటే, మనం దేవుని కొరకు ఖర్చు పెడితేనండి మనకు పెద్ద ప్రమాదాలు, పెద్ద అనారోగ్యాలు రాకుండా కాపాడబడుతుంటాం. ఆ సంగతి మనకు తెలియకపోవచ్చు కదండి. ఏమంటే భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఈ భయంకరమైనటువంటి రోగాలకు మనం హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవ్వచ్చండి. కొన్ని రోగాలు వస్తున్నాయి, ఆ రోగాలకి మందులే కనిపెట్టలేదు, ఇప్పటికీ కనిపించకపోయేసరికి మనం హాస్పిటల్కి ఎంత బిల్లు అవుతుంటుందో తెలుసా, లక్షలు అవుతుంటుందండి, లక్షల రూపాయలు అవుతుంటాయి. అలాంటి రోగము దరిచేరకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా, నీవు ఇచ్చినటువంటి ఒక 100 రూపాయలు, లేకపోతే నీవు ఇచ్చినటువంటి ఒక 1000 రూపాయలు, నీవు ఇచ్చిన ఒక 2000 రూపాయలు అది సువార్త పని కొరకు వాడబడితే, ఆ సత్క్రియ కొరకు నీవు ఇచ్చినందుకు నీకు లక్షల్లో నుండి నీవు రక్షింపబడుతున్నావు, కాపాడబడుతున్నావు. పెద్ద ప్రమాదాల నుండి మనం కాపాడబడుతున్నాం. మనం చాలా సందర్భాల్లో సాక్ష్యం చెప్తుంటాం కదండి, మన పిల్లల విషయంలో కానీ మన విషయంలో కానివ్వండి, సాక్ష్యాలు చెప్తుంటాం. ప్రమాదం నుండి నేను కాపాడబడ్డామండి, ఈ రోగం నుండి నేను బయటపడ్డాను అంటే దీని వెనకాల ఉండి జరిగిస్తున్నది ఎవరో తెలుసా, దేవుడని. మనల్ని కాపాడుతున్నది ఎవరో తెలుసా, దేవుడు. మనకు తెలియదు ఆ విషయం, మనకు తెలియదు. ప్రత్యక్షంగా ఎవరైనా చేస్తే ఆయన గురించి మనం చెప్పుకుంటాం, కానీ పరోక్షంగా ఇలా కాపాడుతున్నప్పుడు అండి దేవుని పిల్లారా, నిజంగా దేవుడు చేస్తున్నటువంటి సహాయం ఎంత గొప్పదో మనం ఊహించలేమండి. అది విశ్వాసంలో ఉన్నటువంటి వారికే అర్థమవుతుంది, దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వారికే అర్థమవుతుంది. కాబట్టి మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలు ప్రార్థన చేసుకుంటాము, ఆ ప్రార్థనకు ఫలితం మనం పొందుకుంటాము, కానీ పొందుకున్న సంగతి మనకు తెలియకపోవచ్చు, పొందుకున్న విషయం మనకు తెలియకపోవచ్చు. ఏమండి, నేను ఒకటే అనుకుంటాను, నా విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్పులు పాలైపోయి అప్పులతో ఉంటూ అప్పులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉండేవాడిని. నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నా అప్పులన్నీ తీర్చే ప్రభువా అనేసి. దేవుడేదో మూట పడేయలేదు పై నుండి, ఏమంటే నా అప్పులన్నీ తీర్చే ఒక మార్గాన్ని దేవుడు చూపించేవాడు. ఇప్పుడు ఆ టెన్షన్ లేకుండా ఉన్నాను. ఏ టెన్షను? అప్పులకి మరి ఏంటంటే వడ్డీలు కట్టాలన్న టెన్షన్, ఏమంటే ఇంటికి మరి ఈఎంఐ కట్టాలన్న టెన్షన్, ఏమంటే లేక ఫలానా వ్యక్తికి ఇంట్రెస్ట్ ఇవ్వాలన్న టెన్షన్, ఇవేమీ లేవని. ఇవేమీ లేకపోతే నాకు షుగర్ వస్తుందా, బీపీ వస్తుందా, ఏమంటే వేరే జబ్బులు ఏమి వస్తాయా? ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ వస్తాయి కదా. టెన్షన్తో ఉంటే మనకు షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, మిగతా ఇవన్నీ కూడా వస్తాయి. వీటన్నిటి నుండి ఎవరు విడుదల కలెక్ట్ చేశారు? ఇప్పుడు ఆలోచించండి, దేవుడే కదండి, దేవుడే కదా. నిజంగా నా అప్పులు తీర్చే ప్రభు అంటే మార్గం దేవుడు చూపించాడు. అప్పులన్నీ కూడా తీరిపోయి హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు తిన్నా తినకపోయినా సంతోషంగా ఉన్నాను. ఏమంటే
సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మరి ఈ కార్యాలు ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఏమంటే సత్క్రియ చేయడాన్ని బట్టి, సువార్తను ప్రకటించడాన్ని బట్టి, సువార్త ప్రకటించడాన్ని బట్టి ఇంత ఆనందంలో ఉండగలుగుతున్నామని. సువార్త ప్రకటించడం అంటే సువార్త ప్రకటించే బాధ్యత లేకపోతే పని అనేది సత్క్రియ. మనం చదువుకున్న పిడికి పత్రిక కదా. కాబట్టి సత్క్రియ చేసేవారిగా ఉండాలి. ఈ సత్క్రియ చేయడానికి మార్గాలు మనమే వెతుక్కోవాలండి కదా. మార్గాలు మనమే వెతుక్కోవాలి. ఎలా సువార్త ప్రకటించాలి అనే మార్గం మనమే వెతుక్కోవాలి. మనకు ఎవరో చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. మార్గాన్ని మనమే ఏర్పాటు చేసుకుని సువార్తను చక్కగా ప్రకటిస్తే నిజంగా మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. దేవుని మీద మనకు నమ్మకం ఉండాలి అనే విషయాలు మనందరం కూడా తెలుసుకొని ఏమండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాలు మనకు అర్థమైతే మనం చేయవలసినటువంటి బాధ్యత ఏంటో మనకు అర్థమవు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి భూమికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన రక్షణ మనకిచ్చిన తర్వాత ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ సువార్త అనేది ఏంటి? ఒక సత్క్రియ. ఈ ఒక సత్క్రియ చేయటం వలన మనం ఏమవుతాము? ఆశీర్వదింపబడతాము. అర్థమైంది కదండి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా. ఈ విధంగా మనం అందరము కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రేమకు మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తేజా బ్రదర్ గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత రొట్టె నిమిత్తము, ద్రాక్షారసం నిమిత్తము దైవశిష్య గారు ప్రార్థన చేస్తారు. బాబు